ఉమ్, ఏది సెట్ అవ్వట్లేదు. అది అనుకున్నాను ఇంక ఈ సంత నుంచి బయటికి రావని. ఫంక్షన్ అంటే చాలా భయం వేసేస్తుంది నాకు. ఈ చీరల దుకాణం తెలిసేస్తావు. ఏది కట్టుకోలో తెలియట్లేదు. మరి అన్ని పాతవే ఎన్నెన్ని ఎత్తుక్కుంటాను. మన ఇద్దరం బజార్కి వెళ్ళినప్పుడు చీర చూశాను, అప్పుడు కొనుంటే ఇప్పుడు నాకు ఫంక్షన్ సరిపోతుంది కదా. అవును, నాకు తెలియకూడతాను. ఫంక్షన్ ఆల్దైతే నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం ఎందుకు? ఫంక్షన్కి వెళ్తే కొత్త చీర కట్టుకోరా? బేసిక్లీ ఏంటంటే మా వాళ్ళ ఫంక్షన్ కదా, ఇంకా లేట్ చేస్తాను. నేను ఇప్పుడు చీరల గురించి మాట్లాడుతున్నాను, మీ వాళ్ళ గురించి మా వాళ్ళ గురించి కాదు. ఆయన మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటి, నేను అలా చూసిదన్నా? లేకపోతే ఏంటి, వెళ్ళడానికి ఒక గంట, ఇప్పుడు తమ సింగారించడానికి ఇంకొక గంట. చీర కొంటే బాగున్నాను అన్నాను, అంతేగాని దానికి ఎందుకు అంత సీరియస్ అయిపోవడం. మొన్న నన్ను ఫంక్షన్ పిలిచిందా మా ఫ్రెండ్, ఈ చీర కట్టుకొని వెళ్ళానా? అది అడిగింది ఎప్పుడు ఈ చీర కట్టుకొని వస్తా పెట్టే అని. తల కొట్టేసినట్టు అయింది. ఏమో నాకు తెలియదు, ఫంక్షన్లో మంచి బట్టలు వేసుకున్న వాళ్ళకి ఒకలాగా, మామూలు బట్టలు వేసుకున్న వాళ్ళకి ఒకలాగా చూస్తారని నాకు తెలియదు ఇప్పటి వరకు. చూడు, ఏ ఫంక్షన్లోనైనా సరే వాళ్ళ మీద అభిమానంతో మనం వెళ్ళాలి, మన మీద ఆప్యాయత వాళ్ళు ఆదరించాలి. సంపన్నుడికి ఒకలాగా, మామూలుడికి ఒకలాగా చూసే ఫంక్షన్ అసలు ఉండవు. అలా ఉంటే అలాంటి ఫంక్షన్కి అసలు వెళ్ళకూడదు కూడా. నేను కొత్త బట్టలు కట్టుకునేవి నా గురించి కాదు, మీ గౌరవం పెంచాలనే కట్టుకుంటాను. గౌరవం కొత్త బట్టల్లో ఉండదే, మనం సాంప్రదాయంగా కట్టుకునే బట్టల్లో ఉంటుంది. బాబు ఇంకా ఆపండి. ఇంకా ఫంక్షన్ లేట్ అయిందంటే నా వల్లే లేట్ అయింది అంటారు. ఏదో ఒకటి కట్టుకుంటారులేండి. అసలు విషయం ఏంటంటే నీకు చీరలు కొనుక్కోవడం వచ్చు, కానీ ఏ సందర్భంలో ఏం కట్టుకోవాలో నీకు తెలియదు. అది నిజమే. సరే, నేను సెలెక్ట్ చేస్తే కట్టుకుంటావా? కట్టుకుంటాను. గౌరవం అనేది మనం వేసుకునే దుస్తుల్లో కాదు, మంచి నడవడిక ప్రవర్తన బట్టి రావాలి.